నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఫిర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్లో గల చైల్డ్ గైడెన్స్ సెంటర్లో డిసెంబర్ 6 వరకు కొనసాగనున్న వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, గట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్, 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కుర్రా శాలిని, శ్రీకాంత్ గౌడ్, కార్పొరేషన్ మేనేజర్ క్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన తుంగతుర్తి రవి, వికలాంగుల పిల్లల అభివృద్ధి కోసం చైల్డ్ గైడెన్స్ సెంటర్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని తెలిపారు. పిల్లలకు అవసరమైన థెరపీ, ప్రత్యేక విద్య, మానసిక బలపరిచే కార్యక్రమాలు అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సమాజం ఇలాంటి పిల్లలను మరింత ప్రోత్సహించాలని, వారికి అవసరమైన సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గణేష్ నగర్ కాలనీ అధ్యక్షులు నీలారపు ఐలయ్య యాదవ్, ప్రిన్సిపాల్ రజని, జనరల్ సెక్రటరీ ఎం జైని రోజ్ కుమారి, బోర్డు మెంబర్ సిహెచ్ లక్ష్మి, పి లక్ష్మి స్కూల్ ఇన్ఛార్జి మరియు అర్నాల్డ్ జానాథన్, సిజిసి ఫ్యామిలీ మెంబర్ మరియు సిబ్బంది, తల్లిదండ్రులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్పెషల్గా చైల్డ్ గార్డెన్ స్కూల్ వారికి, వారి యజమాన్యానికి కూడా, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం పిల్లలకి అవగాహన సదస్సు ఇలాంటివి పెట్టడం, ఇంకా కొత్త ఏదైతే కొత్తకొచ్చే వాటిని కూడా వీళ్ళకి వివరించడం, పిల్లలని రోజు రోజుకి ఉత్తేజపరచడం, ఇవన్నీ చూస్తామంటే ప్రత్యేకమైన మేము మా తరఫున, అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ స్కూల్కి రావడం ఒక మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు దేవుళ్ళతో సమానం అనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనకు జ్ఞానం ఉండి కూడా ఒక్కోసారి మనం దాన్ని కరెక్ట్ దారిలో పెట్టలేము. వీళ్ళందరూ కూడా దేవునితో సమానం ఎందుకంటున్నామంటే, ఈరోజు ఏదైనా తప్పు చేసి ఇమ్మీడియట్లీ మర్చిపోయే గుణం ఉంటుంది వీళ్ళ దగ్గర. మనం కూడా వాళ్ళని ఒక దారిలో పెడుతున్నందుకు వీళ్ళని, ఆ టీచర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.